నేనే అందంగా ఉన్నాక మీకంటే ఇదో ఎవరు ఏం బాగాలా ఝాన్సీ ఏం బాగాలేదని చెప్పి వాళ్ళక్క చెప్పులు చెట్టేస్తుందో బెల్టులు పెడతా చెప్పులు ఎత్తుకొచ్చిస్తా ఇందాకేముంది సితారా మీరు వెళ్ళిపోతే తాగాలి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ చెప్పు. ఇయ్యను అబ్బో వద్దులే. బాగున్నారండి అందరూ. మొన్న లాస్ట్ వీడియో చెప్పినట్టు వీడియోస్ చాలా రేర్గా తీస్తున్నాను. ఇకపోతే ఈరోజైతే తారీఖు జనవరి 10 అండి. ఈరోజు అసలు విషయం ఏంటంటే అన్సీ కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళబోతుంది. అంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసేది కాదులేండి. సిరి వాళ్ళ స్కూల్లో ఈరోజు సంక్రాంతి సంబరాలేదమ్మా, అదేనా? సంక్రాంతి సంబరాలు అయితే ఉన్నాయంట. ఎవరన్నా తీసుకొచ్చుకోండి మీ ఇంటి దగ్గర నుంచి అన్నారంట స్కూల్లో. అందుకని చెప్పేసి అన్సీ కూడా ఇప్పుడు చూడలేదు కదా, అన్సీని పంపిద్దామని ఫిక్స్ అయింది ఝాన్సీ. అందుకనే వాళ్ళ టీచర్ గారికి ఫోన్ చేసి ఏమండి ఇట్లా మా పాపను పంపిస్తాము సిరితో పాటు అంటే, ఏడిపిస్తుందా, ఏడిపించే పాపనా అని చెప్పన్నారు. అంటే ఎట్లాంటి పిల్లలు అనుకున్నారు కావాలి. ఇప్పుడు కాదండి 4th క్లాస్ పాప, ఇబ్బంది ఏమి ఉండదండి, పెద్ద పాప ఏం చెప్పంటే సరే పంపించండి అని చెప్తే ఝాన్సీ టైం అయితే 7:30 అవుతుంది, ఇంకా అరగంట ఉంది వాళ్ళకి. ఝాన్సీ వాళ్ళని అయితే రెడీ చేస్తున్నారు అన్నమాట, తలస్నానాలు చేయించి. ఆ విధంగా సంక్రాంతి సంబరాలని మా పిల్లలు అయితే ఎంజాయ్ చేయబోతున్నారు స్కూల్లో ఇద్దరు. నువ్వు ఎక్కడా? మా సంబరాలు ఇంటికాడే. పోతే వీళ్ళకి 9th ఒక్కటే స్కూల్ జరిగింది, 9th ఈవినింగ్ నుంచి, అదే 9th నుంచి, అంటే ఈ రోజు నుంచే సెలవులు అనమాట వాళ్ళకి. అవి కూడా పోసుకో. ఈ రోజు నుంచి సెలవులు అనమాట. సిరి వాళ్ళకి ఈరోజు స్కూల్ ఉంది. అంటే బుక్స్ ఏం తీసుకెళ్ళకోకుండా మామూలుగా సంక్రాంతి సంబరాలు చేసుకుని ఇంకా సాయంత్రం వస్తారు కదా, రేపటి నుంచి బాస్కెట్ ఒకటే, రేపటి నుంచి వాళ్ళకు కూడా సెలవులు. అది పరిస్థితి. అవును. ఇకైతే పొద్దున్నే వేడి నీళ్ళు అయితే తాగుతున్నామండి, ఏ నీళ్ళు. ఇక అనుకోని అతిథి లాగండి, పొద్దున్నే ఒక గంట క్రితం, గంట కాదు 2 గంటల క్రితం అనుకుంటా వర్షం పడింది. అసలు ఆశ్చర్యం అనిపించింది. అంటే పెద్ద వర్షం కాదండి, తుప్పర్లే పడ్డాయి అనమాట. అందుకని ఈ వాతావరణం మామూలుగా అయితే అసలుకి ఇట్లా కూర్చోలేము, చలి చంపేస్తూ ఉండిద్ది ఈ టైంలో, 7:30 అట్లా టైంలో. అయితే ఎప్పుడైతే వర్షం పడిద్దో మేము చాలాసార్లు గమనించినప్పుడు ఏంటంటే, వర్షం పడేటప్పుడు మంచు, అదే చలి అనిపించదు మంచు కాలంలో. అట్లాగా ఇంత ప్రశాంతంగా కూర్చున్నాం చల్లే కాకుండా, అది పరిస్థితి. స్వెటర్ వేసుకొచ్చుకునేది మా అమ్మాయి అయితేనో. ఇక ఈ వేడి నీళ్ళు తాగేసేసి వాళ్ళని రెడీ చేసి పంపించే ప్రక్రియ అయితే ఝాన్సీ చూపిస్తుంది, చూడండి. ఇంకపోతే మనం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి తరుణం 9వ తారీఖున అయితే అయ్యిందండి. అది మీరు చూశారు కదా లాస్ట్ వీడియోలో. బండి మన ఆటో నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించడానికి వెళ్ళాం కదా ఝాన్సీ నేను. అది అప్పటి నుంచి ఏ కారణాల చేత వచ్చింది. ఝాన్సీ ఆంటీ హాయ్ చెప్పండి. గుడ్లో వచ్చిరా లోపలికి. మా ఆంటీ ఛానల్ క్రితం కనపడిద్దండి ఝాన్సీ ఛానల్లో విపరీతంగా గారు మిరకాయ కోతలకు వెళ్ళేటప్పుడు. మళ్ళీ ఎప్పుడు అంటే మిరకాయ కోతలు వచ్చిందా? వెళ్ళండి అమ్మ వెళ్ళండి. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఝాన్సీకి ఏం తోచట్లేదు, తీసుకెళ్ళిపో తొందరగా. ఈరోజు వెళ్ళావంటే ఏం వేయాలి? ఈ కాటాలమ్మా, ఇదేమో కేజీ, ఇది
కేజీ టమాటాలు ఇవ్వమన్నారు అనుకో, ఇప్పుడు అమ్మంది అనుకో, కేజీ టమాటాలు ఇవ్వమంది అనుకో, ఈ కేజీ రాయి దీని మీద పెట్టి ఇప్పుడు టమాటాలు ఇందులో వేయాలి. ఇప్పుడు ఇవి రెండు సమానంగా వస్తాయి, చూసావా? నేను చూపిస్తాను నీకు. అదిగో తోకుతుందా? అట్టా సమానంగా వచ్చినప్పుడు అవి కేజీ ఉన్నాయి అన్నమాట. అప్పుడు తీసి ఎంత అంటే కేజీ ఇది 50 రూపాయలు కూరగాయలు. అర్థమైందా? అర కేజీ ఇవ్వమన్నారు అనుకో, ఇది కేజీ రాయి తీసేసి కింద పెట్టి, ఇది అర కేజీ ఉంది చూసావా, ఈ అర కేజీ పెట్టి మళ్ళీ అవి రెండు ఈక్వల్ అవ్వాలన్నమాట. అదిగో ఇంకోటి తీస్తున్నాగు, అదిగో తోగుతున్నాయా? ఇప్పుడు అర కేజీ, కేజీ 50 రూపాయలు అంటే అర కేజీ ఎంత? 25 రూపాయలు. ఇవి 25 రూపాయలు అనమాట. అందుకు అయ్యి వచ్చి ఆడకొచ్చి బుల్లాయన దగ్గర ఇంతదొకటి 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 ఉండి ఏంది నానయ్య అంటుంది. కూరగాయలు మా చిన్న బుల్లతి అంటాను కదండి, ఏమే చూపించలేదు కదా మీకు. ఎంత చూపిలా? అప్పుడు వీడియోలో చూపిలా, అంటే పనిలో చూసారు, కూరగాయల్లో చూడలేదు కదా. ఇవ్వండి, ఇవి మీకు ఎంత ఉంటాయి రేటు? మాకు ఇప్పుడు మా చిన్నత్త 100 రూపాయలకి ఇచ్చింది. అత్త కాబట్టి ఇచ్చింది. చిన్నత్త అంటే అండి మా నాన్న పెద్ద ఆయన, వాళ్ళ ఆయన రెండో ఆయన, అట్లా ఆ చిన్నత్త. అయినయా వాటరు? ఇంక విషయానికి వస్తే మన మ్యాటర్ మధ్యలో అయిపోయింది కదండి. ఇక ఆ విషయం ఏంటంటే, మరి ఏ కారణం చేత ఆగిందో కానీ ఆ ట్రాన్స్ఫర్ అనేది నిన్న 9వ తారీఖు సాయంత్రం, అంటే బాగా పొద్దు 5:30 6 గంటల టైంలో తెనాల నుంచి ప్రొవైడర్ గారు అయితే ఫోన్ చేసి మీది ఓటీపీ వచ్చి చెప్పమ్మా అని చెప్తే ఓటీపీ చెప్పాను. మన ఆర్సీ అయితే డౌన్లోడ్ చేశారు, అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేశారనమాట. అది పంపించారు నాకు, మీకు కూడా వేస్తాను చూడండి అది స్క్రీన్ మీద. ఆ పేరు చూసుకోగానే చాలా హ్యాపీ అనిపించింది. దానికోసమే కదా ఆ రోజు అంత కష్టపడి అప్పు చేసి మరీ వెళ్ళాము. ఇక ఏదేమైనా కానీ అది చూసుకోగానే ఫుల్ హ్యాపీ. ఇంకొకటి ఉంది, పర్మిట్ అని ఒకటి ఉంటుందండి, అది ఈరోజు డౌన్లోడ్ చేసి పంపిస్తా అన్నారనమాట. అది మనోడైతే పూర్తిగా మన పేరు మీదకి వచ్చేసాడు. ఇప్పుడు ఎవరు ఆట అది ఒళ్ళు వాళ్ళు పడతారు. ఫైనాన్స్ ఇంకా 6 నెలలు ఫైనాన్స్ కట్టాలి, కట్టకపోతే ఎవడరు పట్టారు. అర్థమైందా? ఇంకా మరి డబ్బులు కట్టాలి 6 నెలలు. 6 నెలలు కట్టిన తర్వాత అప్పుడు మనది. అదండి విషయం, మీకు చెప్పాలనుకున్న విషయం. ఇక వాళ్ళైతే 7:08 అయిపోయింది, చాలా అంటే చాలా ఫాస్ట్గా రెడీ అవుతున్నారు. ఝాన్సీ మాయ్, వాళ్ళు కూడా వేడి నీళ్ళు తాగాలి, చెప్పు అట చెప్పు. సరిగ్గా నుంచో పడతావు, తాగు. నీ ఇంకా గ్లాస్ తాగమండే నీళ్ళు తొందర తాగేసి. మాయ్ టైం 8 అయిపోతుంది. గుడ్ గర్ల్. సిరి, ఎవరిని తీసుకెళ్తున్నావు? ఎందుకు తీసుకెళ్తున్నావు? ఎందుకు? సంక్రాంతికి. ఈరోజు కాదు సంక్రాంతి. ఇదండి మీకు గుర్తుందో లేదా డ్రెస్సు? ఎట్లా డ్రెస్ అండి, కర్నూలు నుంచి సనా గారు పంపించారు కదా అప్పుడు చాలా క్రితం. ఝాన్సీకి చీర మనం ప్రమోషన్, ఫస్ట్ ప్రమోషన్ అనుకుంటా. అప్పుడు సిరికి సైజ్ చేయించుకొచ్చాం కదా, దాన్ని అయితే ఫస్ట్ టైం వాడుతుంది. హన్సీ, ఏ స్కూల్కి వెళ్తున్నావు? భార్గవి స్కూల్కి వెళ్తున్నావా? ఏం చేస్తా వెళ్ళి పార్టిసిపేట్ హన్సీ, పార్టిసిపేట్ చేయొచ్చా? ఎందుకని? గెలిచి రావాలి వెళ్ళి. గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో ఒక్కరోజు వెళ్ళి గెలిచి వస్తే మామూలుగా ఉంటుంది. ఇంకా ఇందులో విషయం ఏంటంటే అండి, మనం వెళ్ళి వీడియో తీసే అవకాశం లేదు, లేకపోతే చూపించేవాడిని. నిజం గెలిచి వస్తాను చెల్లి. ఏదన్నా ఒకటే స్పూన్ ఆటేగా, స్పూన్ లెమన్ స్పూనేగా, తీసుకెళ్ళండి. లెమన్స్ అను తీసుకెళ్ళండి.
స్పూన్లో 2 నిమ్మకాయలా? నిమ్మకాయ మీద నిమ్మకాయ పెట్టాలి. మరి ఎట్లా అంటున్నాను? 2 లెమన్స్ కానివ్వండి కానివ్వండి, బస్సు వచ్చేస్తుంది కానివ్వండి. వేడి నీళ్ళు తాగాలి, మీకు రెడీగా ఉన్నాయి. నిమ్మకాయలు పెట్టుకున్నావా? పెట్టుకో మరి, ఆడవా గేము? ఏం మరి ఇక్కడ ఉండేది నిమ్మకాయలు. చిన్న నిమ్మకాయ పెట్టుకోవాలి మీరు, స్పూన్ నుంచి పడకుండా. జాన్సీ ఆ మొక్క వచ్చింది తీసేయమన్నాగా, అవి పాతేయాలి. ఇగో చిన్నవి పెట్టుకో. వచ్చావా? ఏందది? వాట్ పోయింది, ఏందో పోయింది. అటుకాయలు పెట్టుకో, అటుకాయలు పెట్టుకో. ఊరికి వెళ్ళే వాళ్ళకి అన్ని అట్టుకాయలు ఉంటే ఇంటికాడ ఉండే వాళ్ళకి ఎన్ని ఉండాలి? ఇదిగో పట్టుకో, పండుగ చేసుకోదా? గేమ్ ఆడుతున్నావా? వీళ్ళన్నీ మొన్నటిదాకా చెవులు పెట్టు, ఏదో క్లిప్పులు పెట్టి మెల్లవి పెట్టు అనేవాళ్ళు, ఇప్పుడేందో జ్యువెలరీ పెట్టి అంటున్నారు. ఏంది టైం లేదు, ఏముంది చూసుకొని చాలా కనపడాలి. ఏంది ఎంత ఉందండి? చాట ఉంటుందిగా. అదేనా చాట అంతా ఏంది చూడలేదు. నాకు మ్యాచ్ అవ్వాలి. నేనే అందంగా ఉన్నాను మీకంటే. ఇదో పూలు ఎట్లా పూలు వేసేసుకో ఒకసారి, తర్వాత ఎత్తావా? జుట్టు పట్టేసి కదిరి బాబు చెవులు పడుతుంది. ఇదా అప్పుడు చిన్నప్పుడు అయిపోయింది కదా చెవులి చెవులి అతుక్కుంది, చెవులి పోయి పట్టి అతుక్కుంది. తిప్పటి తిప్పో, తలకాయ తిప్పో. అదే అయిపోయిందమ్మా. అదండి పరిస్థితి, అంత ఆవిడ ఉంది ఇంట్లో. అదే నేను చెప్పింది. ఈ తాడు ఇంతేనే వాటర్ పెట్టుకుంటే చూసుకో. నాన్న నాకు ఎక్కడ పెట్టారు? అక్కడ పెట్టుకుంటా చూడు. అంతే, కొంచెం లాగు. ఇంకెందుకో దీంట్లోకి వచ్చేసింది కొంచెం అట్ట. ఇది కనబడాలి. చిన్న కనబడాలి పెట్టుకుంటాను. అదే నీకు కనబడాలి ఇంట్లో అవి పెట్టుకుంటావా? ఎక్కాయలు పెట్టేస్తున్నా. ఇవి బాగాలేదు రే, ఇక ఓడిపోయింది. నల్లగా వచ్చేసినాయి. ఇగో నీ పూలు. ఇది నాది, ఇదిగో ఇది నీది, ఇది నాది. పూలు అంటే అండి 20 రూపాయల పూలు కొన్నా కానీ 3కి 3 గులాబీ పూలు వేసింది. ఇదన్నావు అయిపోయింది. సరే రావాలి. ఎవరు ఏం బాగాలా? నువ్వు చూడు ఒకసారి అద్దంలో చూసుకో. ఇటాను ఇయ్యను. అబ్బో వద్దులే. సిరి రావాలి. రా రా రా, వ్యాన్ వచ్చేస్తుంది. సిరక్క బాగుందా? చక్క బాగుందా? నువ్వు నువ్వు కూడా బాగాలేదా?
చెప్పాలి ఎవరు బాగుంటారు? ఎవరు బాగా నువ్వు కూడా బాగాలేదా? సమాన్యాయం చేస్తారు అయితే. వీళ్ళకండి పండగలకి కొత్త చెప్పులు తీసుకొస్తే మా ఝాన్సీ పాపం వాళ్ళ కళ నెరవేర్చలేదు. ఎందుకంటే చర్చిలో పిల్లలు ఎత్తుకెళ్ళిపోతారని చెప్పి వాళ్ళ అక్కడికి ఎత్తుకెళ్తాను చూడండి, ఏం బాగాలేదని చెప్పి. సరే కానీ వేసుకో, కాటుకొద్దు. అది ఏ నీ చెప్పులు ఝాన్సీ ఏం బాగాలేదని చెప్పి వాళ్ళ అక్క చెప్పులు చెట్టేస్తుందో, బెల్టులు పెడతా, చెప్పులు ఎత్తుకొచ్చిస్తా. నీ చెప్పులు వేసేస్తారా? చూపి నీ కూడా వేసుకో, నువ్వు కూడా వేసుకో. దాచి పెట్టుకుంటావా? బాయ్. అయ్యండి సీతార్ గారి చెప్పులు. బాయ్ మా బాయ్ బాయ్ మ్యాగీ బాయ్ మ్యాగీ బాయ్ బాయ్. ఎక్కుతావు నువ్వు కూడా బస్సు? ఆయన నువ్వు వెళ్తలేదు, ఎందుకు వేసిన కొత్త చెప్పులు? దాచి పెట్టుకుంటున్నాను ఇందాక అంటుందండి. సిరి ఉంది, ఏమంటుంది సిరి? ఇందాకేముంది సీతారా? మీరు వెళ్ళిపోతే మీరు వెళ్తే నాకు మనస్ఫూర్తిగా ఉండిద్దటదా? ఏం సీతారా? సంతోషంగా ఉండిదా? మనస్ఫూర్తి ఆ లంగాలు ముందుకు పడతారా అని చూడు, స్పూన్ నోట్లో పెట్టుకుని. జాసి సితార్ చూపిస్తుంది నాకు. ఇట్రా సితార్ ఎట్లా ఎట్లా పెట్టుకోవాలి? లంగ ఎట్లా పైకి ఎత్తి అట్లా వెళ్ళాలంట. నడిచి చూపి ఎట్లాగో. జాగ్రత్తమ్మా అన్సి, కొత్త స్కూలు కొత్త వాతావరణం, జాగ్రత్త, భయపడొద్దు. ఏంది ఎవరు? అన్సి అంటుందా? అన్సి అంటుందా? అన్సి ఏంది ఎక్కడికి రా బస్సు నేను? వస్తుంది. బస్సు వస్తాంది. హన్సీ ముందెక్కింది. ఇప్పుడు నీకు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉందా? బాధగా ఉందా? హ్యాపీగా ఉందా? వాళ్ళు వెళ్ళారని ఇది పైకి లేపి తలకాయ. ఎందుకు? వాళ్ళు వెళ్ళిపోతే నీకెందుకు హ్యాపీ? ఒక్కదాని బోర్ కొడతా పద్దాకా. హ్యాపీగా ఉందంట అమ్మాయి. కళ్ళు ఎప్పుడు వస్తారు అడిద్ది. చిన్నప్పుడే ఊహ తెలియనప్పుడే దిగులేసుకుంది వాళ్ళ మీద. అది ఎవరు కొత్త పిల్లలు ఎవరు ఎక్కలేదు అయితే? అయ్యో 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 అయ్యో. రాత్రి వానకు వచ్చిందా? ఊడు ఊడు చక్కగా అన్నం తిందండి చేపల కూరతో. వాకిలి కూడా వస్తుంది ఇక తీసుకునేసి. తర్వాత బ్యాట్ బాల్ ఆడతావా? హోంవర్క్ ఎప్పుడు చేస్తావు మరి? ఒళ్ళు వాళ్ళది 9 రోజులు సెలవులు అయితే ఇప్పుడే హోంవర్క్ చేసుకున్నాను అనుకో, ఇవాళ చేసేసుకున్నాను అనుకో, కథ 8 రోజులు ఆడుకోవచ్చు చక్కగా.
అది 8 రోజులు ఆడుకున్నాం అనుకో, లాస్ట్ రోజు ఇంకా రేపు స్కూల్ ఉందనుకో అప్పుడు చేయాలి. అప్పుడు తలకాయ నొప్పి వచ్చింది, ఎప్పుడు ఏంది హోంవర్క్ అవ్వదు ఏందని. అందుకని ఈరోజు చేసేసుకో. అక్కాయిలు కూడా లేరు కదా, ఈరోజు హోంవర్క్ మొత్తం చేసుకుంటే రేపు నుంచి అక్కాయిలతో ఆడుకోవచ్చు. సరేనా? కానీ కాసేపు ఆడుకుంటా, ఆడుకొని ఇంకా ఎంత రాయాలి చూస్తాను. ఎంత రాయాలి? మొత్తం రాయాలి. ఏంది? పడవ పాఠాలు ఎక్కడి నుంచి? తెలుగు ఆ నుంచి బండి రాదాకా ఎన్నిసార్లు? రోజుకు ఒకసారి. అది 6 రోజులు అని ఉంది, రోజుకు ఒకసారి. పడవ పాఠాలు యాపిల్ వచ్చిన వరకు. తర్వాత ఇంగ్లీషు సండే టు సాటర్డే రాయాలి. మంచిగా చెప్పించుకో. లెక్కలు ఏంటంటే 1 to 300, అది 300. అది 3. 1 to 20 ఎక్కమ్మలు వచ్చిన వరకు. చూసావా, చాలా హోంవర్క్ ఉంది నీకు, రాసుకోవాలి. కొత్త పుస్తకాలు తెప్పించావు, రాసుకో, పట్టుకో. తల పూలు పెట్టి హోంవర్క్ రాతడా? అదండి విషయం. పళ్ళన్నీ ముగించుకొని వాళ్ళని తోలేసింది సితారైతే. ఇల్లు ఉడిచి వాకిలు ఉడిచి అన్నం తిని చక్కగా కాసేపు బాల్ ఆట ఆడుకొని రాసుకుంటుంది. అదండి ఈ ఉదయం ఇలా గడిచింది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది నా ఛానల్లో నువ్వేరు అమ్మాయి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. చింతగాడు. ఏం సితారా? ఏంది? అక్కాయళ్ళు ఏంది? అక్కాయళ్ళు ఇందాకేదో అన్నట్టుంటావు. అక్కాయలు కావాలి. అక్కాయలు వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నేను ఒక్కదాన్ని ఆడుకోవచ్చు, నేను ఒక్కదాన్ని తినవచ్చు. ముఖ చిత్రాన్ని అటెండ్ చేసి అయిపోయింది. వచ్చేస్తారు. టైం 12 అవుతుందా, కూర్చోబడికి వచ్చేస్తారు.